Hi, my name is Ramesh. You are watching Insights Decoded యూట్యూబ్ ఛానల్. జగ్గపేట బౌద్ధ స్తూపాన్ని ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు పార్ట్ 4లో భాగంగా ఆంధాత జాతక కథలో బుద్ధుడు బేతవనం అనే ఆశ్రమంలో శిష్యులకు చెప్పిన కథను మనం చూసినాం. సాంచి మహాస్తూప ఉత్తర తోరణం ఎడమ స్తంభం రెండవ ప్యానెల్లో బేతవనం లేదా జేతవనంలో బుద్ధుడి నివాస ఆశ్రమం గురించి సాంచి పార్ట్ 4లో తెలుసుకున్నాం. సాంచి ఈస్టర్న్ ఏరియాలో మొనాస్టరీ 45, 46, 47ల గురించి సాంచి పార్ట్ 12గా వచ్చిన వీడియోలో తెలుసుకున్నాం. అసలు మొనాస్టరీ అంటే ఏంటి, దాని పరిణామ దశల గురించి మొనాస్టరీ 51 గురించి తెలుసుకునేటప్పుడు చెప్పుకుందామని మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ వీడియోలో సాంచి వెస్టర్న్ ఏరియాలో ఉన్న మొనాస్టరీ 51 ఎక్స్ప్లోర్ చేస్తూ అసలు మొనాస్టరీ అంటే ఏమిటో తెలుసుకుందాం రండి. 29 ఏళ్ల వయసులో సిద్ధార్థ గౌతముడు రాజభవనం వెలుపల రథయాత్రలు చేశాడని బౌద్ధ సాహిత్యాలు చెబుతాయి. ప్రశాంతతను దెబ్బతీసిన 4 విషయాలను బుద్ధుడు చూశాడు. 1 వృద్ధుడు, 2 ఒక రోగి, 3 ఒక శవం, 4 ఒక సన్యాసి. మొదటి 3 విషయాల అనివార్యతను ఎలా ఎదుర్కోవాలో సూచించింది మాత్రం ఈ 4వ విషయం, అదే ఒక సన్యాసి. అర్ధరాత్రి రహస్యంగా రాజభవనాన్ని కుటుంబాన్ని విడిచి 6 సంవత్సరాలు సత్యాన్ని వెతుకుతూ బోధ్గయ వద్ద బోధివృక్షం వద్ద ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొందాడు సిద్ధార్థ గౌతముడు. తన 35 ఏళ్లకు జ్ఞానోదయం పొందిన సిద్ధార్థ గౌతముడు బెనారస్ సమీపంలో జింకల ఉద్యానవనంలో తన 5 మాజీ సహచరులకు బాధల నుంచి విముక్తిపై మొదటి ఉపన్యాసం ఇచ్చాడు. ఈ సంఘటననే ధర్మచక్ర ప్రవర్తనగా పిలుస్తారు. ఈ సందర్భాన్ని శిల్పరూపంలో సాంచి మహాస్తూప తోరణాలపై గత సాంచి వీడియోలో మనం చూసినాం. అలా ధర్మచక్ర ప్రవర్తనలో భాగంగా ధర్మాన్ని చెప్పడం కోసం, ధర్మాన్ని విస్తరించడం కోసం బుద్ధుడు సంఘాన్ని స్థాపించాడు. గృహ జీవితంలోని పరిమితులు మరియు బాధ్యతల నుండి విముక్తి పొంది పూర్తి సమయం ధమ్మాన్ని ఆచరించాలనుకునే వారి కోసం బుద్ధుడు ఒక సంఘాన్ని స్థాపించాడు. ఈ సంఘంలో ధమ్మ, వినయ, క్రమశిక్షణకు అంకితభావం కలిగిన సామాన్య ప్రజలు కూడా ఉండేవారు. బౌద్ధ సన్యాసి సంఘం వారణాసి సమీప బ్రాహ్మణ యువకులు 5 ప్రారంభమైందని చెప్పబడుతుంది. ప్రారంభంలో 60 మంది శిష్యులు ధమ్మ సందేశాన్ని ప్రచారం చేశారు. సన్యాసులు పెరుగుతున్న కొద్దీ ఇతర ప్రాంతాలకు ధమ్మాన్ని వ్యాప్తి చేశారు. బౌద్ధ సన్యాసులు కేవలం సంచారులు. వారి జీవనోపాధి కోసం వారు సామానులిచ్చే భిక్షపై ఆధారపడవలసి వచ్చింది. వారికి ఆశ్రయంగా అడవిలోని చెట్ల నీడలో లేదా ఆకుల కొమ్మలతో నిర్మించిన గుడిసెలు ఆధారంగా ఉండేవి. వర్షాకాలంలో ప్రయాణం సాధ్యం కానప్పుడు సన్యాసులు 4 నెలలు విశ్రాంతి కోసం ఆశ్రయం పొందేవారు. వాటినే వర్షావాస అనేవారు. ఆవాస అనేది సన్యాసి తన కోసం నిర్మించిన నివాసానికి ఉపయోగించే పదం. ఇది గడ్డి, కలప మరియు వెదురుతో చేసినటువంటి గుడిసె కూడా కావచ్చు. ఈ నివాసాలు తాత్కాలిక కాలానికి ఉపయోగించేవారు. సంఘం పెరుగుదలతో విశాల ప్రదేశం, మెరుగైన ప్రదేశం అవసరం వచ్చింది. అలా ఆరామ రూపం దాల్చింది. ఒక రాజు లేదా భక్తుడు పట్టణంలో లేదా సమీప సంఘానికి విరాళం ఇస్తాడు. దాత స్వయంగా అన్నీ చూసుకుంటాడు. సంఘ ఆరామ బహుమతి ప్రధాన బహుమతి కాబట్టి ప్రారంభ బౌద్ధ స్థావరాలు వర్ష ఆరామం నుంచి సంఘ ఆరామంగా అభివృద్ధి చెందాయి. రాజగృహంలోని వేలువన ఆరామం ఒక ఆరామానికి తొలి సాక్ష్యంగా చెప్పబడుతుంది. ఇది బింబిసార రాజు బుద్ధునికి మరియు అతని సంఘానికి ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆరామ బహుమతిగా చెప్పబడుతుంది. వినయపీఠక మరియు కుల్లవగ్గ లాంటి బౌద్ధ గ్రంథాలలో పెద్ద సంఖ్యలో ఆరామాలకు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా మనకు కనపడుతుంది. బుద్ధుని మహాపరినిర్వాణ అనంతరం వారి శిష్యులు వారి ఆరామాలను ఉపయోగించారు. అవే కాలక్రమేణా విహారాలుగా అభివృద్ధి చెందాయి. బౌద్ధ విహారం అంటే ఇది ఒక కేంద్రంగా చెప్పబడుతుంది. సన్యాసుల నివాసం, మతపరమైనటువంటి కార్యక్రమాలు, ధ్యానం, యోగా తదితర కార్యక్రమాలు నిర్వహించే ఒక గొప్ప కేంద్రంగా భావించబడుతుంది. ఈ తాత్కాలిక నిర్మాణాలు తరువాత దశలో శాశ్వత నిర్మాణాలుగా బౌద్ధ విహారాలుగా పరిణామం చెందాయి. సన్యాసుల కోసం ప్రత్యేక సంఘాలుగా అభివృద్ధి చెందాయి.
ఈ విహారాలు ఎక్కువగా స్థావరాలకు జనావాసాలకు దగ్గరగా, జనాభా నుండి భిక్షాటన చేయటానికి తగినంత దగ్గరగా, ధ్యాన సమయంలో వారికి ఇబ్బంది కలగకుండా తగినంత ఏకాంతంగా ఉండేవి. పురాతన భారతదేశం యొక్క వాణిజ్య మార్గాలు బౌద్ధ మత వ్యాప్తికి మరియు అభివృద్ధిలో కూడా ముఖ్యమైనటువంటి పాత్ర వహించాయి. ఈ వాణిజ్య మార్గాలు రాజులు, వ్యాపారులు, ప్రయాణికులు, బౌద్ధ సన్యాసులు ఉపయోగించారు. ఆ విధంగా రాజులు, వ్యాపారులు, ప్రజలు బౌద్ధ సంఘానికి మతపరంగా, ఆర్థికంగా మద్దతు ఇవ్వటం ద్వారా వాణిజ్య మార్గాల్లో బౌద్ధ ఆరామాలు వెలసిల్లాయి. అలా అశోక చక్రవర్తి కాలం నుంచి కూడా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికే ఎన్నో వాణిజ్య మార్గాల ద్వారా బౌద్ధం విస్తరించిందని చెప్పుకోవచ్చు. ఒక్కోసారి రాజులకు ప్రతిగా సన్యాసులు ధమ్మ బోధనలు చేసేవారు. వ్యాపారస్తులు ప్రజలతో మమేకమై బౌద్ధం విస్తరించింది. అలా ఉత్తర పదం మరియు దక్షిణ పదం యొక్క వాణిజ్య మార్గాల్లో చాలా విహారాలు నిర్మించారు. కుల్లవగ్గలో రాజగృహ వ్యాపారి ప్రస్తావన ఉంది. సుమారు 60 విహారాలు నిర్మించాడు. సాంచి మధుర ప్రాంతంలో లభించిన శాసనాల్లో ఆరామాలు నిర్మించినట్లు, వాటిని ఆదరిస్తున్నట్లు ఎన్నో ఆధారాలున్నాయి. ప్రాచీన కాలంలో కాకినాడ బోతగా పేరు పొందిన నేటి సాంచి ప్రాంతంలో విహారాలు నిర్మించినట్లు, వాటి ఆదరణ కోసం చంద్రగుప్తుడు II కాలంలో నిధులు విడుదల చేసినట్లు సాంచి తూర్పు తోరణం వద్ద ఉన్న గుప్తుల కాలం నాటి శాసనంలో మనం గమనించవచ్చు. బుద్ధుడు భిక్షువుల నివాసానికి 5 నివాసాలు అనుమతించినట్లు చెబుతారు. వాటిని పంచలేనాలను అంటారు. 1 విహారాలు, 2 అడ్డయోగాలు, 3 పాసాద, 4 హమ్మీయ, 5 గుహలు. ప్రస్తుతం ఈ పంచలేనాల్లో విహారాలు, గుహలు మాత్రమే మనుగడలో ఉన్నాయి. వర్షారామం సంఘారామంగా, సంఘారామం విహారంగా, విహారం చివరగా మహావిహారంగా అభివృద్ధి చెందడంతో నిర్మాణ స్వరూపంలో చెక్క, రాయి నుండి ఇటుకగా మారింది. అలా బయలుపడినటువంటి తొలి పురావస్తు అవశేషాలు రాక్కట్ ఆరామాలు. ఇవి ఏకాంత ప్రదేశాల్లో డక్కన్, తూర్పు, పశ్చిమ కనుమల మధ్యలో నిర్మించారు. సామాన్య శకం పూర్వం 3-2 శతాబ్దంలో పశ్చిమ కనుమలలో పూణే సమీపంలో భాజా గుహలు తొలి గుహ మఠంగా చెప్పవచ్చు. బౌద్ధ తత్వం, బౌద్ధ పాఠశాలలు మరియు విభాగాల అభివృద్ధితో ఈ విహారాల నిర్మాణ ప్రణాళిక కూడా అభివృద్ధి చెందింది. ఈ పరిణామం ఆధారంగా విహారాన్ని 3 దశలుగా విభజించవచ్చు. మొదటి దశ మౌర్య శాతవాహనుల కాలం మధ్య, రెండవ దశ కుషానులు గుప్తుల కాలం మధ్య, మూడవ దశ గుప్తుల కాలంలో మరియు గుప్తుల తదనంతర దశ. ఈ మొదటి దశలో హీనయాన బౌద్ధ విహారాలు వెలిశాయి. అందులో చైత్యమందిరం మరియు నివాసం ప్రధానంగా ఉండేవి. కానీ రెండవ దశలో మహాయాన బౌద్ధ విహారాలు వచ్చాయి. అందులో చైత్యమందిరం, నివాసంతో పాటు బుద్ధుని యొక్క ప్రతిమ, స్తూపాన్ని కూడా విహారాలలో ప్రవేశపెట్టారు. 2 మతపరమైనటువంటి కార్యకలాపాలు సన్యాసుల నివాస కేంద్రంగా పనిచేశాయి. ఇక్కడ మతపరమైనటువంటి కార్యకలాపాలంటే బౌద్ధ గ్రంథాల పఠనం, చర్చలు, బౌద్ధ తత్వశాస్త్ర వివరణలు అలాంటివన్నమాట. ఈ మతపరమైన మరియు ధ్యాన కేంద్రాలు క్రమంగా సంఘ నివాస విద్యా కేంద్రాలుగా పనిచేశాయి. 3వ దశలో కొన్ని కేంద్రాలు ఉనికిలోకి వచ్చాయి. ఇవి బౌద్ధ సమాజ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందాయి. ఈ విహారాలను మహావిహారాలుగా, గొప్ప అభ్యాస స్థానాలుగా పిలుస్తారు. సన్యాసుల నివాసాలు మాత్రమే కాకుండా సన్యాసుల విద్య, మతపరమైనటువంటి కార్యకలాపాలు, ధ్యానంతో పాటు ఇతర సామాజిక కార్యకలాపాలు కూడా ఈ యొక్క కేంద్రాల్లో నిర్వహించేవారు. అలా వర్షాకాలంలో సన్యాసులకు తాత్కాలిక నివాసంగా ఏర్పడిన విహారాలు చివరి దశలో గొప్ప అభ్యాసన కేంద్రంగా అభివృద్ధి చెందాయి. విహారాభివృద్ధి ఫలితంగా గొప్ప పురాతన విద్యా కేంద్రాలు, విశ్వవిద్యాలయాలు కూడా ఆవిర్భవించాయి. చైనా యాత్రికులు ఇక్కడ విహారాలు, మహావిహారాలు ఉన్నట్లు ఎన్నో వారి యొక్క గ్రంథాల్లో పేర్కొన్నారు. 4, 5, 6, 7 శతాబ్దాల్లో భారత్కు వచ్చిన ఫాహియన్, హువాన్సాంగ్, ఇత్సింగ్, సాంగ్యున్ పెద్ద ఎత్తున ఇక్కడ విహారాలు ఉన్నట్లు, మహావిహారాలు ఉన్నట్లు వాళ్ళ యొక్క గ్రంథాల్లో, వారి యొక్క రచనల్లో పేర్కొన్నారు. అయితే హువాన్సాంగ్ కాలంలో మఠాలు నిర్జీవమై శిథిలావస్థలో ఉన్నట్లు రచించాడు. భారతదేశంలో బాగా వ్యవస్థీకృత సన్యాసుల సమాజాలను స్థాపించిన మొట్టమొదటి వారు బౌద్ధులని చెప్పవచ్చు. వీటిలో చాలా వరకు ప్రసిద్ధ విద్యా కేంద్రాలుగా పరిణామం చెందాయి. అలా ఏర్పడ్డ విద్యా కేంద్రాల్లో పాకిస్తాన్లోని తక్షశిల,
భారత్ బీహార్లో నలంద ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్లో సోమపుర, ఆంధ్రప్రదేశ్లో నాగార్జునకొండ, బీహార్లో నలందతో పాటు విక్రమశిల, గుజరాత్లో వాలభి, ఒరిస్సాలో పుష్పగిరి, తమిళనాడులో కాంచీపురం, కర్ణాటకలో మాన్యఖేట, శ్రీలంకలో జేతవన ఇవన్నీ కూడా ఆరామాలుగా మొదలై విద్యా కేంద్రాలుగా వెలసిల్లాయని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు సాంచిలో ఉన్న మోనాస్టరీ 51 గురించి తెలుసుకుందాం. సాంచి మెయిన్ టెర్రస్కి పశ్చిమాన 7 మీటర్ల దిగువన రాతిగుట్టపై నిర్మించినటువంటి ఆశ్రమమే మోనాస్టరీ 51. బాగా సంరక్షించబడిన ఈ మఠం ఉత్తరం నుండి దక్షిణానికి సుమారు 33 మీటర్లు, తూర్పు నుండి పడమరకు సుమారు 32 మీటర్లుగా ఉన్నది. సుమారు 2.5 లేదా 3 అడుగుల ఎత్తులో రాతి గోడలు రాళ్లతో, చదునైన ఇటుకలతో కప్పబడి ఉంది. మధ్యలో విహార ప్రాంగణం, దాని వెనక వరండా మరియు అనేక గదుల నిర్మాణం కూడా కలదు. తూర్పు గోడ ద్వారా ప్రధాన ద్వారం ఉంటుంది. ఇరువైపులా స్తంభాల నిర్మాణం కూడా చూడొచ్చు. సుమారు 50 చదరపు అడుగుల విస్తీర్ణంలో పశ్చిమాన మరియు తూర్పు వైపున మెట్ల మార్గాలు కూడా ఉన్నాయి. ప్రాంగణం నుంచి వచ్చే నీటిని నైరుతి మూలలోని కాలువ ద్వారా తీసుకెళ్లేవారు. సుమారు 20 గదులు ఉన్నట్లు ఇక్కడ మనకి కనపడుతుంది. పశ్చిమ గది మిగిలిన వాటి కంటే చాలా పెద్దది. దీనిని ఎక్స్కవేట్ చేసేటప్పుడు పెద్ద మొత్తంలో కాలిపోయిన కలప బయటపడింది. దాని ద్వారా వరండా, స్తంభాలు, గదులు, పైకప్పులు అన్నీ కూడా చెక్కతో ఉన్నాయని సూచిస్తున్నాయి. పశ్చిమ ద్వారానికి వెలుపల ఒక పెద్ద రాతి బండతో చేసినటువంటి గిన్నె లాంటి నిర్మాణం ఉంది. ఈ గిన్నె లాంటి రాతి నిర్మాణంలో బహుశా నీటిని నిల్వ చేయడానికి వాడి ఉండొచ్చనే అభిప్రాయం ఉన్నది. ఈ మోనాస్టరీ అశోకునితో పాటు అశోకుని భార్య విదిశాదేవితో కూడా సంబంధం ఉన్నట్లు చెప్పబడుతుంది. అలా విశ్వవిద్యాలయాలుగా పరిణతి చెందిన బౌద్ధుల ఆరామం అయిన నాటి నాగార్జునకొండ విశ్వవిద్యాలయాన్ని నాగార్జునకొండ వీడియోలో ప్రాచీన బౌద్ధ విశ్వవిద్యాలయ అనే పేరుతో నాగార్జునకొండ పార్ట్ 4 వీడియోలో చూసినాం. ఎవరైనా మిస్ అయి ఉంటే ఆ వీడియోని ఖచ్చితంగా తప్పకుండా చూడండి. ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.